అందరికీ నమస్తే. కేటీఆర్ కేసులో ఏదో ఒకటి తేల్చనికే ప్రభుత్వం సిద్ధమైనట్టు కనిపిస్తుంది. ఏంది ఏదో ఒకటి తేల్చడం అంటే ఏసీబీ అరెస్ట్ చేయాలన్నా, ఈడీ అరెస్ట్ చేయాలన్నా. అరెస్ట్ చేయాలి పక్కా. కానీ ఎవరు అరెస్ట్ చేయాలి, ఎట్లా అరెస్ట్ చేయాలి, దీని మీద ప్రస్తుతం కసరత్తు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఆల్రెడీ మనకు కనిపిస్తున్నాయి. ఫస్ట్ మనం ఈడీ రైట్స్ కోసం, ఈడీ విచారణ కోసం కేటీఆర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిండు. అదొక పెద్ద హడావిడి. మనం ఈ విజువల్ చూడండి. ముందు మీరు చాలామంది పోలీసుల ముందే ఈడీ ఆఫీస్ దగ్గర చాలామంది పోలీసులను నిలబెట్టేసిండ్రు. అసలు వందల సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులంతా కేటీఆర్ వస్తాడు, కేటీఆర్తో పాటు ఈడీకి ఇంకా పార్టీ కార్యకర్తలు ఇంకా చాలామంది వస్తారేమన్న ఉద్దేశంతో చాలామంది పోలీసులు అయితే కనిపిస్తున్నారు. ఒకసారి వీడియో చూడండి. అయిపోయిన తర్వాత కేటీఆర్ వచ్చేసిండు. కేటీఆర్తో పాటు చాలామంది కార్యకర్తలు, పార్టీ లీడర్లు వాళ్ళందరూ కూడా ఈడీ ఆఫీస్కి వచ్చిండ్రు. ఆయనకు మద్దతుగా ర్యాలీగా, బహుశా ఈడీ ఆఫీస్కి ఆయన కారులో పోతున్నాడు. అప్పటికే ఈడీ ఆఫీస్ దగ్గర చాలామంది జనం ఉన్నారు. ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. ఆడికొచ్చిన కొంతమంది బీఆర్ఎస్ యాక్టివిస్టులను, సోషల్ మీడియాలో పోస్టులు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. అది కూడా చూడండి ఒకసారి. రైట్. ఆ వ్యాన్లో క్రిషాంక్ కూడా కనిపిస్తున్నాడు. క్రిషాంక్ ఒక మూలకు కూర్చొని ఉన్నాడు. మిగతా పవన్ గౌడ్ ఇంకా మిగతా యాక్టివిస్టులు అందరూ కూడా ఇదేంది మమ్మల్ని ఇట్లా అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోతున్నారన్న ప్రశ్న ఇదంతా జరిగింది. ఇక కేటీఆర్ విచారణకు టైంకు అటెండ్ అయ్యిండు. 10:30కి ఈడీ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యిండు. ఇక జరగాల్సిన విచారణ అది ఎంతసేపు జరిగింది, ఏంది ఏం కథ, అసలు రెస్ట్ ఇచ్చిండ్రా, అసలు ఎన్ని క్వశ్చన్లు వేసిండ్రు, ఆ క్వశ్చన్లు మాత్రం మీడియా తయారు చేయలేదు. బహుశా ఈడీ ఆఫీస్ నుంచి ఏం లీకులు రాలేదా, లేకపోతే కాంగ్రెస్ నుంచి స్క్రిప్ట్ రాలేదా ఏమో తెలియదు, కానీ ఆ క్వశ్చన్స్ మాత్రం బయటికి రాలేదు. ఎనీవే ఇదంతా అయిపోయింది. రైట్. ఇప్పుడు ఏసీబీ అరెస్ట్ చేస్తుందేమో ఆ రోజు అనుకుంటే ఏసీబీ అరెస్ట్ చేయలేదు. 9వ తారీఖు అనుకుంటా బహుశా ఈ ఏసీబీ విచారణకు కేటీఆర్ అటెండ్ అయింది. తర్వాత ఈడీ విచారణకి ఇప్పుడు అటెండ్ అయ్యారు. ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా కసరత్తు ఒక దానికోసం జరుగుతున్నది. అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? ఏసీబీ అరెస్ట్ చేయాలా, ఈడీ అరెస్ట్ చేయాలా? ఇదొక పొలిటికల్ గేమ్. ఇదేదో జరిగిపోయింది, లేకపోతే ఇక్కడ ఏదో అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎట్లా పట్టాలని కాదు. ఒక పొలిటికల్ గేమ్ ఒకటి నడుస్తున్నది. పొలిటికల్ గేమ్ ఏంటంటే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తాడా, రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోతే బీజేపీ రెడీ ఉంది అరెస్ట్ చేయడానికి, నో డౌట్ దానిలో. కాకపోతే ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడ ఎవరి ప్లాన్లు వాళ్ళకి ఏమున్నాయంటే, రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రస్తుతం హైదరాబాద్లో, తెలంగాణలో లేడు. ఆయన విదేశీ టూర్లకు బయలుదేరిండు. ఢిల్లీ టు సింగపూర్ టు దావోస్. ఆయన తిరిగి వచ్చేది మళ్ళీ 23, 24 తిరిగి వస్తున్నాడు. బహుశా ఆయన తిరిగి వచ్చే లోపే, అంటే రేవంత్ రెడ్డి ఇక్కడ ఉండకూడదు. కేటీఆర్ అరెస్ట్ అయిన సందర్భంలో ఉండకూడదు. ఎందుకంటే ఉండకూడదు అని అంటే అది వాళ్ళ ప్లాను బహుశా. ఎందుకంటే పార్టీ హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి బాగా ఉరుకులాట ఉంది. కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, తీసుకుపోవాలి, చెంచలగూడ జైల్లో, చెలిపల్లి జైల్లో నూకాలి, అనుకున్న పని చేయాలి అనే దానిలో రేవంత్ రెడ్డి కంకణబద్ధుడై ఉన్నాడు, నో డౌట్. ఆ కంకణబద్ధుడయ్యే దాన్ని తీర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. కాకపోతే పార్టీలో ఉండే సీనియర్లు, తర్వాత ఢిల్లీ పెద్దలు కొంచెం ఇది మంచి అవుతుందా, చెడవుతుందా, దీనివల్ల కాంగ్రెస్ నష్టమా లాభమా, ప్రభుత్వం మీద ఇంకా జనాల్లో వ్యతిరేకత పెరుగుతుందా, ఇదేదో కావాలని చేసినట్టుగా కనిపిస్తుంది బయటికి, జనాలలో ఈ రకమైన చర్చ జరిగితే ప్రమాదం కదా అనే దానిలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని కూడా మభ్యపెట్టేటట్లు, హైకమాండ్కు మభ్యపెట్టేటట్లు, ప్లస్ తెలంగాణ జనాన్ని కూడా రేవంత్ రెడ్డి లేడు కదా కేటీఆర్ అరెస్ట్ అయినప్పుడు అని సంకేతాలు వచ్చేటట్లు, ఆయన దావోస్ నుంచి వచ్చేలోపు, అంటే ఆయన హైదరాబాద్లో లేనప్పుడు, తెలంగాణలో లేనప్పుడు, అసలు మన దేశంలోనే లేనప్పుడే కేటీఆర్ని అరెస్ట్ చేస్తే నా చేతులకు మట్టి అంటకుండా పని అయిపోతుంది అన్న వ్యూహంతో బహుశా రేవంత్ రెడ్డి ఆయన టీం ఉన్నట్లుగా చర్చలు జరుగుతున్నాయి. వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు బట్టి చూస్తే మనకు అర్థమవుతున్నది. కానీ ఒకవేళ పాసిబిలిటీ అవుతుందా కాదా? ఏసీబీ ఇప్పటికీ విచారించింది 3గురిని, కానీ దానిలో అవినీతి జరిగినట్లుగా చూపించాలి. ఏదో దానిలో అవినీతి జరిగినట్టు చూపించకపోతే అరెస్ట్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి లాగా అవుతుంది. పాడి కౌశిక్ రెడ్డిని బోలో అనేది ఎత్తుకొని పోయి రాత్రంతా పోలీస్ స్టేషన్లో పెట్టి, పొద్దుగాల వందల సంఖ్యలో పోలీసులను పెట్టి జడ్జి దగ్గర తీసుకపోతే జడ్జి 5 నిమిషాల్లో బెయిల్ ఇచ్చేసిండు, అయిపోయింది. మళ్ళీ ఎంత స్పీడ్గా పోలీసులు తీసుకుపోయారో అంతే స్పీడ్గా పాడి కౌశిక్ రెడ్డి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసిండు. ఇప్పుడు కేటీఆర్ విషయంలో కూడా అట్లా జరిగితే ఇజ్జత్ పోతుంది. కాబట్టి ఆ అరెస్టు ఎట్లా చేయాలి, ఏం చూపించి చేయాలి, అరెస్ట్ చేసినంత మాత్రం అయిపోదు. ఒకసారి జేడీ లక్ష్మణ్, సిబిఐ జేడీ
మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక టీవీ ఛానల్‌లో మాట్లాడినారు. ఒకసారి అరెస్ట్ చేస్తే ఏం చూయించాల్సి ఉంటదన్న విషయంలో మీరు ఆ వీడియో కూడా చూడండి ఒకసారి. నేను చూపిస్తాను మీకు నేను. అతన్ని కస్టోడియల్ ఇంట్రాగేషన్ చేయాలి అంటే అరెస్ట్ చేసి ఆయనని కంటిన్యూస్ గా ఇంట్రాగేట్ చేయాలి, అటువంటి అవసరం ఉంది. లేకుంటే ఆ వ్యక్తి ఇన్వెస్టిగేషన్ లో కోఆపరేట్ చేయట్లేదు, విషయాలు ఏవి వెల్లడించడం లేదు, కాబట్టి ఆయన సస్టైన్ ఇంట్రాగేషన్ చేయాలి అన్న అవసరం ఉన్నప్పుడు దానికి కూడా జస్టిఫికేషన్ రాయాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నావు? అరెస్ట్ నాకు అధికారం ఉంది కదా అని ఎవరిని అరెస్ట్ చేసేదానికి ఏ ఏజెన్సీస్ కూడా అధికారం లేదు. అరెస్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ది గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అన్నది కూడా రాసి కోర్టుకు సబ్మిట్ చేయాల్సి వస్తుంది మనం అరెస్ట్ అయిన తర్వాత. సో ఈ విధంగా అరెస్ట్ చేసే అధికారం గురించి మీరు మాట్లాడారు. ఇద్దరికీ అధికారం ఉంది. సో ఎవరు చేస్తారన్నది వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ ను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు. కొన్ని కేసుల్లో అసలు అరెస్ట్ చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు, అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్న నిష్కర్షకు కూడా వాళ్ళు రావచ్చు. ఎందుకంటే చేసిన ప్రతి చర్యకు కూడా రేపు కోర్టులో సమాధానం ఇవ్వాలి. సో ఆ విధంగా వారు నిర్ణయం తీసుకునే అవకాశం. ఈ వీడియో 10 టీవీ వీడియో కాబట్టి క్రెడిట్ కూడా 10 టీవీకి ఇవ్వాలి మనం. 10 టీవీ వీడియో ఇది. అయితే జీడీ లక్ష్మణ గారు చెప్తున్నది ఏంది, అరెస్ట్ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేసినప్పుడు దానికి ఒక జస్టిఫికేషన్ చెప్పాల్సి వస్తుంది. అంటే ఎందుకు అరెస్ట్ చేసిండ్రు అనేది ఇంపార్టెంట్. ఇగో మా దగ్గర పలానా ఆధారం దొరికింది, ఈ ఆధారాలను చెరిపివేసే అవకాశం ఉంటుంది, లేకపోతే మా దగ్గర పలానా సాక్షులు ఉన్నారు, దీనికి ఈ సాక్షులను బెదిరించే అవకాశం ఉంటుంది, లేకపోతే మా విచారణకు పిలిస్తే వస్తలేడు, సతాయిస్తున్నాడు, లేకపోతే విచారణకు వచ్చిన తర్వాత మాకు అసలు ఆన్సర్ ఇస్తలేడు, మా దగ్గర ఉన్న ఆధారాలకు సరిపోను ఆన్సర్ ఇస్తలేడు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి చూపిస్తే ఆయన దానికి సరిపోను కాకుండా ఏదో తిక్కి ఆన్సర్ చెప్తున్నాడు. ఇట్లాంటి జస్టిఫికేషన్ ఒకటి కావాలి. మనకు కాదు, రేపు అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. అధికారం ఉంది కదా అని ఎవరి వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేదని జేడీ లక్ష్మణ గారు చెప్తున్నారు. అక్కడ ఆ పాయింట్ దగ్గర వచ్చి ఆగింది ఇది, ఆ పాయింట్ దగ్గరనే ఆగింది. ఇక ఈడీ దగ్గరకు వద్దాం. ఈడీ అరెస్ట్ చేస్తుంది. ఈడీ ఎప్పుడు అరెస్ట్ చేస్తుంది? ఈడీ అసలు విచారణనే చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం చాలా కేసులు చూసుకుంటూ వస్తున్నాం ఎప్పటి నుంచో. ఈడీ కేసులు ఏంటంటే వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉంటాయి, వాటిని ముందు పెట్టి అడుగుతారు. కాల్ డేటా, గో చూడు, నువ్వు పంపిన డబ్బులు నువ్వు పలానా కంపెనీకి, లండన్ కంపెనీకి పంపినా అన్నావు, ఎఫ్ఈఓ కంపెనీకి, కానీ ఈ అకౌంట్ ఎఫ్ఈఓ కంపెనీ కాదు, ఇది మీ ఎవరిదో మీకు సంబంధించిన వాళ్ళది, చూడు ఇది నిజమా కాదా? ఇగో నువ్వు ఈ అకౌంట్ వాళ్ళతో నువ్వు పలానా రోజు 10 సార్లు మాట్లాడినావు, పలానా రోజు 20 సార్లు మాట్లాడినావు, ఇగో చూడు, నువ్వు వాట్సాప్ చాట్ మా దగ్గర ఉంది, చూడు నువ్వేం చాట్ చేసినావో, నీ కుట్ర దీనిలో ఉంది, నువ్వు ఈ డబ్బులు మా అకౌంట్ కొట్టమని ఇక్కడ ఉంది, లేకపోతే నువ్వు కొట్టిన 46 కోట్లలో 20 కోట్లు నీకు ఆల్రెడీ పలానా అకౌంట్కి పోయినట్టుగా దీనిలో ఉంది. ఇట్లా సంథింగ్ ఏదన్నా ఉంటే ఈడీ దాన్ని పట్టుకొని విచారణ చేస్తుంది. ఇప్పుడు ఈడీ అరెస్ట్ అంత ఈజీ కాదు. అసలు ఈడీ కేసు ఫైల్ చేసిందే ఏసీబీ ఇచ్చిన ఎఫ్ఐఆర్ మీద. ఏసీబీ దగ్గరనే ప్రస్తుతం ఏం ఆధారాలు లేవు, అవినీతి జరిగినట్టుగా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి. మనీ లాండరింగ్ కదా ఈడీ అనేది, మనీ లాండరింగ్ అంటే బ్లాక్ మనీని వైట్ మనీ చేయడం. ఇప్పుడు ప్రధానంగా ఏసీబీ అరెస్ట్ చేయకపోతే ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది నడుస్తుంది. కానీ ఈడీ అరెస్ట్ చేయాలంటే కూడా కొన్ని ఇందాక జేడీ లక్ష్మణ గారు చెప్పినట్లుగా కొంత గ్రౌండ్ ఉండాలి. గ్రౌండ్ లేకుండా అరెస్ట్ చేస్తే తర్వాత సమస్యలు. ఈడీ చాలామంది అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను అరెస్ట్ చేసింది, కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది, తర్వాత అంతకుముందు సిసోడియా డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసిండ్రు. వాళ్ళని ఒక్కసారి అరెస్ట్ చేయలే, వాళ్ళ దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. అప్పటికే వాళ్ళని 3-4 సార్లు పిలిచి ఆ ఆధారాలను కన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఇంకా సమాచారం సేకరించి అన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళ ఆధారాలు చెరిపేస్తారని అరెస్ట్ చేసిండ్రు. కానీ బీజేపీలో ఒక ఇంట్రెస్ట్ ట్వీట్ చేసింది. అందుకే ఇది ఒక పొలిటికల్ థింగ్. రాజా సింగ్ ట్వీట్ ఏం చేసింది తెలుసా? కర్మ డస్ నాట్ ఫర్గెట్, కర్మ ఎప్పుడు మర్చిపోదు, కర్మ రిటర్న్స్ అంటారు కదా, ఆ టైపు. కేటీఆర్జీ హియర్ ఇస్ ద లిటిల్ చెక్ లిస్ట్, నువ్వు జైలుకు పోయే ముందు ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని పో అని. 4 సెట్స్ ఆఫ్ క్లాత్స్, 4 జతల బట్టలు పెట్టుకోపో. ఏ కాజీ బ్లాంకెట్, జైల్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్లీ కోజీ. ఏ టవల్, తర్వాత హ్యాండ్ కర్చీఫ్, సబ్బు, ప్యాకెట్ ఆఫ్ పికిల్, మన పచ్చడి ప్యాకెట్లు, ఇవన్నీ పట్టుకొని పోవని ఆల్మోస్ట్ ఆయన కూడా ఇంకా జైలు పోతున్నట్లుగానే పెట్టిండు. రఘునందన్ కొన్ని రోజులకి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఈ కేసులో తప్పు చేసిండు కాబట్టి అనుభవించక తప్పదని రఘునందన్ కూడా మాట్లాడేసిండు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ఎవరు అరెస్ట్ చేసినా కూడా రేవంత్ రెడ్డి ప్లాన్ ఏమో అట్లా ఉంది, నేను దుబాయ్లో దావోస్లో ఉన్నప్పుడు అరెస్ట్ చేసేస్తే నా చేతులకు మట్టంటకుండా పని అయిపోతుంది, ఇక్కడ హైకమాండ్కి సమాధానం చెప్పుకునే అవకాశం దొరుకుతుంది, తెలంగాణ జనానికి కూడా నాకు సంబంధం లేదు చూసినరా, చట్టం తన పంతం చేసుకుపోయిందని చెప్పే అవకాశం ఉంటుంది అనేది రేవంత్ రెడ్డి ప్లాన్.
వీళ్ళేమో రేవంత్ రెడ్డి మిస్ చేస్తాడేమో, ఒకవేళ రేవంత్ రెడ్డి మిస్ చేస్తే ఈడీ అయినా అరెస్ట్ చేస్తుంది, ఈడీ పక్కా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఈడీ చేస్తే పెద్దగా ఇక్కడ బీజేపీ మాకు సంబంధం లేదని చెప్తారు కదా ముందే, మాకు సంబంధం ఉండదు, రేవంత్ రెడ్డికి సంబంధం ఉండదు, ఇది కేసు ఉంది కాబట్టి కేటీఆర్ అరెస్ట్ చేసిందని ఈజీగా గాల్లోకి రేపేసేసి కేసును అనేది బీజేపీల ప్లాన్ లాగా కనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. ఎందుకంటే వీళ్ళే కొద్దిగా వరుసగా ఇటువంటి ట్వీట్లు పెట్టడము, లేకపోతే అరెస్ట్ అవుతారు, జైలుకి పోతారు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ బేసిక్గా ఇక్కడ అవినీతి కనుక కనపడకపోతే, బేసిక్గా ఇక్కడ ఒకవేళ ప్రొసీజర్ మిస్టేక్స్ ఉంటే ఆ ప్రొసీజర్స్ తెలవాల్సింది ఆఫీసర్లకి. నాకు తెలిసి మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా దాని మీద జ్ఞానం ఉంటుందని అయితే అనుకోను. ఆ ప్రొసీజర్ రూల్స్ ఏముంటాయి అనేది వాళ్ళకి అవగాహన ఉంటుందని అయితే ఛాన్సెస్ తక్కువ. 99% వాళ్ళకి అవగాహన ఉండదు ఏం ప్రొసీజర్ ఏందో. ఇప్పుడు విశాఖపట్నం వాళ్ళకు ఇక్కడ హైదరాబాద్లో పలానా దిల్షనాల్లో ఒక 100 రేషన్ కార్డులు ఇవ్వండి అంటే ఇచ్చేస్తారు ఆఫీసర్లు? అడుగుతారు కదా ప్రొసీజర్, బాబు నీ దగ్గర ఆధార్ కార్డు ఉందా తీసుకురా, ఈ అడ్రస్లో ఉండదు, నీ దగ్గర ఏముంది తీసుకురా, అది మినిమం. అంతేగాని పలానా మంత్రి బట్టి విక్రమార్క చెప్పిండు, లేదా పలానా కేటీఆర్ చెప్పిండు ఇచ్చేద్దామని అంటారా అధికారులు? అన్నారు కదా. ఎవరికో 1000 కోట్లు పంపంటాడు, పంపించేస్తాడా ఎవరో ఒక ఆఫీసర్? పంపడు కదా. కాబట్టి ప్రొసీజర్లో ఇప్పుడు ఎవరిని ఈ అవినీతి ఎస్టాబ్లిష్ కాలేదు, కానీ ఈ ప్రొసీజర్ ల్యాబ్స్లో ఎవరిని బాధ్యులను చేస్తారు? కేటీఆర్ని బాధ్యులను చేస్తారా, ఆఫీసర్లను బాధ్యులను చేస్తారా, ఎవరిని చేస్తారనేది కూడా ఇంకా తెలుసుకోలేకపోయినారు. ఎనీవే దీనిలో ఒక పొలిటికల్ గేమ్, ఇది ఒక పొలిటికల్ గేమ్లో కాంగ్రెస్ వెనుక బీజేపీ ముందల కాంగ్రెస్, రేవంత్ రెడ్డి వర్సెస్ బీజేపీ. ఎవరు ఏం చేస్తారో తెలియదు, కానీ ఎవరి ప్లాన్ వాళ్ళకు ఉంది కేటీఆర్ అరెస్ట్ చేసే విషయంలో. ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.